ఈరోజు మనం వంకాయ వాంగి బాత్ చేసుకుందాము. చూడండి, వంకాయలు ఇవి తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది. అందుకని తెల్ల వంకాయలు తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు బాబుకి ఒక్కటే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కి ఒక 3 కాయలు వేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. పోపు వేసుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలి. మనం ఫైనల్లో వేసుకుందాం నెయ్యి. అంటే ముందు ఆ స్మెల్ ఎక్కువగా ఉంటే అంత అందరికీ నచ్చదు కదా, అందుకని ముందు ఆయిలే వేసి ఫ్రై చేసుకుందాం వంకాయల్ని. ఇది చాలా చిన్న స్పూన్ అండి, ఇంతసేపు వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అది మన చాయిస్, వేసుకోవచ్చు. కానీ అది వేసుకుంటేనే బాగుంటుంది, అది చూడటానికి బాగుంటుంది. కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు. ఎందుకంటే మనం పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చేటప్పుడు వీక్లీయో మంత్లీయో చేస్తాం కాబట్టి ఇలాంటివి వేసామనుకోండి కొంచెం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. మనం వంకాయ వేసేసాక సాల్ట్ వేసేసుకుంటే వంకాయ ఇది చేదు లేకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసేసాను, కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. వేగాక మనం రైస్ బాయిల్ చేసి రైస్ పక్కన పెట్టాలన్నమాట. చెప్పాను కదా, నేను ఓన్లీ మా అబ్బాయి లంచ్ బాక్స్ మట్టుకే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే ఇంత తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగాలి. ఇంకొంచెం వేగాక మనం రైస్ వాంగి బాత్ పౌడరు వేసుకుందాం. చూసారా, బాగా ఉడికిపోయింది, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మసాలా వేసేస్తాం. ఇంకా మరీ ఇదైపోతే మెత్తగా అయిపోతుంది. మనం తయారు చేసుకుంటాం కదా, ఇది ఈ కర్రీకి ఈ రైస్ని బట్టి మనం వేసుకోవచ్చు. ఈ వాంగి బాత్కి కొంచెం పౌడర్ మట్టుకు చాలా ఎక్కువ పడుతుంది. ఒకరికైనా అంటే ఇది కొంచెం మిగులుతుందండి, ఇంకొకరి తినడానికి కొంచెం పొడి ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం ఇందాక కొంచెం సాల్ట్ తక్కువ వేసాను.
వంకాయకి సరిపడా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా రైస్కి సరిపడా. ఇప్పుడు పక్కన ఉడికిచ్చిన రైస్ వేసేస్తున్నాను. ఇదంతా మనం మిక్స్ చేసేసుకుందాం. కొంచెం తగ్గించేసి చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎప్పుడు వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు అన్నమాట. ఈ పౌడర్లో కూడా అన్నీ మంచి పప్పులు ఇదే కాబట్టి చాలా మంచిది. చూసారా బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఆయిల్ అంతా చూసారా వంకాయ ముక్క రైస్ పౌడర్ పట్టేసింది కదా, ఈ స్టేజ్లో మనం అంటే ఫస్ట్ వేసుకోవాలి ఘీ, మనం వేయలేదు అప్పుడు. ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కదా, అందుకని. ఎందుకంటే నేను ఇలా ఎందుకు ఇట్లా అంటున్నానంటే ముక్క నలగకుండా కలుపుదామని అలా. అయిపోయింది మిక్స్ చేయడం. వేయించుకున్నాను చూసారా, ఇవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు అది ఒప్పుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వేస్తాను. మా పిల్లలకి నేను అన్నిట్లో పల్లీలు వేస్తాను. ఇప్పుడు జీడిపప్పు ఉంది కాబట్టి వేసాను, జీడిపప్పు ఎప్పుడు వేయను, కానీ పల్లీలు మటుకు గ్యారెంటీ వేస్తాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం డిష్ అవుట్ చేసేస్తున్నాం. చూసారా వాంగిబాత్ రెడీ అయిపోయింది విత్ రైతా అనమాట. మనం పెరుగులో ఉల్లిపాయలు అవన్నీ వేసి రైతా చేసుకొని నంచుకోవడానికి బాగుంటుంది, ప్లెయిన్గా తినడానికి బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. లంచ్ బాక్సులకి ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీంట్లో అన్ని ఫ్లేవర్స్ వేసాం కదా, వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. మనం ఈ వంకాయ బదులు బీన్స్ అట్లా వేసుకొని కూడా చేయొచ్చు చిన్నపిల్లలకి. ఇది ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, బాయ్. చూస్తున్నారు కదా, మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.